హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఈ ధనవంతులందరూ కూడా ఏ ఫీల్డ్ ద్వారా ధనవంతులు అవుతున్నారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. 45% ధనవంతులు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నుంచి అవుతున్నారు. అంటే వాళ్ళకు ఒక బిజినెస్ ఉంటుంది, వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు, దాన్ని చుట్టూ ఇంకా డిఫరెంట్ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ధనవంతులుగా ఎదుగుతున్నారు. 30% ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ధనవంతులు అవుతున్నారు. అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఆ వచ్చిన రిటర్న్స్తో ధనవంతులు అవుతున్నారు. ఒక 15% వంశపారపర్యంగా వచ్చే డబ్బుతోటి ధనవంతులు అవుతున్నారు. ఒక 5% వాళ్ళ జాబ్ ద్వారా ధనవంతులు అవుతున్నారు. ఇంకొక 5% ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ద్వారా ధనవంతులు అవుతున్నారు. సార్, ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు సార్ అని అంటే, అసలు ఈ ధనవంతులు ఎలా అవుతున్నారు అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంటే మనం ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఏ పని చేయాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకని ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్, ఎవరైతే ధనవంతులు అవుతున్నారో 5 రకాలుగా ధనవంతులు అవుతున్నా అని చెప్తున్నాం కదా. అందులో ఫస్ట్ వచ్చేసి బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ ఫీల్డ్ నుంచి 45% ధనవంతులు అవుతున్నారని మాట్లాడుకున్నాం కదా. ఫోర్బ్స్ లెక్క ప్రకారం 66% ఆఫ్ మిలియనియర్స్ కూడా కాదు ఇక్కడ నేను చెప్తుంది, బిలియనియర్స్. ఓకే, సో బిలియనియర్స్ నెట్వర్త్ వాళ్ళ ప్రైవేట్ బిజినెస్ నుంచే వస్తుంది అని. అంటే ఎవరైతే బిలియనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బిజినెస్లు పెట్టే సక్సెస్ అయ్యారు అని చెప్పి ఫోర్బ్స్ చెప్తుంది. సో మెయిన్ వీళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్టే వాళ్ళ సక్సెస్కి కారణము అని చెప్పి ఫోర్బ్స్ చెప్తుంది. ఎందుకంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఒక ఐడియాని తీసుకొస్తారు, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారు. దీంట్లో చాలా రిస్క్ తీసుకుంటారు. ఓకే, ఆ రిస్క్ నుంచి వాళ్ళు సక్సెస్లోకి వెళ్తారు. బిలియనియర్ మార్క్ క్యూబన్ ఒక మాట చెప్తారు, ఒక బిజినెస్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామనేది మ్యాటర్ కాదు, ఒక్కసారి సక్సెస్ చూసామంటే, ఒక్కసారి ఆ ఫార్ములా సక్సెస్ అయిందంటే మీ ఫెయిల్యూర్స్ అన్నీ కొట్టుకుపోతాయి అని చెప్తారు ఆయన. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెఫ్ బిజోస్, అమెజాన్ ఫౌండర్, $170 బిలియన్ నెట్వర్త్ అతనిది. ఆ తర్వాత వచ్చేసి ఇలాన్ మస్క్, టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ పార్ట్నర్. ఓకే, ఇతని నెట్వర్త్ వచ్చేసి $200 బిలియన్. రిలయన్స్ అంబానీ, ఇతని నెట్వర్త్ వచ్చేసి $96.4 బిలియన్. సో యూబిఎస్ అండ్ వెల్తెక్స్ రిపోర్ట్స్ ప్రకారం 55.8 బిలియనియర్స్ నెట్వర్త్ అంతా కూడా బిజినెస్ ఓనర్షిప్ నుంచే వచ్చింది అంటున్నారు. సో ఇదే రిపోర్ట్లో బిలియనియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ 3 రకాల ఇండస్ట్రీస్ నుంచి ఇంత డబ్బు సంపాదించారంట. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి, అంటే ఇలా బిజినెస్ అంతా టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో నుంచి ఎక్కువ డబ్బు వచ్చింది. రెండో కేటగిరీ వచ్చేసి కన్జ్యూమర్ అండ్ రిటైల్, దీంట్లో నుంచి ఎక్కువ డబ్బు సంపాదించారు, ధనవంతులు అయ్యారు. మూడోది వచ్చేసి రియల్ ఎస్టేట్, దీంట్లో నుంచి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇన్ఫ్రా. ఓకే, సో వీటి నుంచి ధనవంతులు ఎక్కువగా తయారయ్యారనేది ఈ రిపోర్ట్ చెప్తున్న సారాంశం. సో మనం ఫస్ట్లోనే స్క్రీన్ షాట్లో చూసినట్టు బిజినెస్ ఓనర్సే టాప్ ఎర్నర్స్ అయ్యారనమాట. ఓకే, సో ఎవరైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారో, దాన్ని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా నెంబర్ 1 ధనవంతుల లిస్టులో ఉన్నారు. సో ధనవంతులు ఎవరైతే ఉన్నారో 45% ఆఫ్ ధనవంతులు కూడా బిజినెస్ నుంచే వచ్చారు. వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇచ్చిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 36 మిలియన్ పీపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ధనవంతులు అవుతున్నారు అంట. మనమేమో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మోసం, చైన్ సిస్టమ్, ఈ సిస్టమ్ అనుకుంటూ ఆలోచించుకుంటూ ఇక్కడే ఆగిపోతున్నాం. చైనా, అమెరికా, సింగపూర్, జపాన్ ఇలాంటి డెవలప్ అయిన కంట్రీస్లో లీగల్గా ఉండే జెన్యూన్ కంపెనీతో రీసెర్చ్ చేసి ఆ కంపెనీతో బిజినెస్ చేస్తూ ఈ 10 ఇయర్స్లో 36 మిలియన్ పీపుల్ ధనవంతులు అయ్యారు అని చెప్తుంది. ఇది కూడా ఒక బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ద్వారా 36 మిలియన్ పీపుల్ ధనవంతులు అయ్యారంట. ఈ 36 మిలియన్ పీపుల్ కూడా కేవలం మిడిల్ క్లాస్ నుంచి, పెద్ద ఎడ్యుకేషన్ లేకుండా, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, ఓకే, కేవలం చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి, ఓకే, ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్ ఉన్న మంచి కంపెనీలతో టైప్ అయ్యి నెమ్మదిగా అందులో బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ మిలియనీర్ స్థాయికి ఎదిగారు. 36 మిలియన్ పీపుల్ మిలియనీర్ స్థాయికి ఎదిగారు. సో
సామాన్యుడికి లేదా మిడిల్ క్లాస్ పర్సన్కి ఎక్కువగా పెట్టుబడి పెట్టలేని వాడికి ఎక్కువగా టైం పెట్టలేని వాళ్ళకి పార్ట్ టైంలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, కాకపోతే నెట్వర్క్ మార్కెటింగ్లో లీగల్ ఇల్లీగల్ అని ఒక ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసుకొని ఒక మంచి ట్రైనర్ తోటి ఒక మంచి కంపెనీ తోటి ముందుకెళ్తే ఈ రిజల్ట్ చూడగలుగుతాం. లేకపోతే మళ్ళీ లాస్ అవ్వడానికి మీ 5,000 10,000 కూడా లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో మన ఛానల్లో ఒక కంపెనీ లీగలా ఇల్లీగలా ఎలా చెక్ చేసుకోవాలి, ఓకే, ఆ కంపెనీతో వెళ్ళాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీతో వెళ్తే ఎలా వెళ్ళాలి, ట్రైనర్ మనకి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాడా లేదని ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే నెట్వర్క్ మార్కెటింగ్ టిప్స్ అని ఉంటుంది, దాంట్లో చూడొచ్చు. సో ఇవి చూసుకొని ఒక మంచి కంపెనీతో వెళ్ళండి. నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాను, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నాతో పాటు జర్నీ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో లాగిన్ అయిపోయి అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని పెట్టండి. సో అతను మీకు డీటెయిల్స్ ఇస్తాడు. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వస్తే ఇంకొక ఆపర్చునిటీ ద్వారా చాలామంది ధనవంతులు అవుతున్నారు. ఏ ఆపర్చునిటీ అంటే ఇన్వెస్ట్మెంట్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిటైర్మెంట్కో పిల్లల ఎడ్యుకేషన్కో ప్లాన్ చేసుకుంటాం. కానీ కొంతమంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్యాసివ్ రిటర్న్స్ కోసం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళని అల్ట్రా రిచ్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే రిటర్న్స్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా వీళ్ళకి మంత్లీ ఏం పని చేయకపోయినా సరే మంత్లీ వాళ్ళకి రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. యూబీఎస్ లెక్క ప్రకారం ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా 30% జనాలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి, ఈ లక్ష వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. ఓకే, ఇవంతా కూడా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ దగ్గర పెడతారు. దాని ద్వారా వచ్చే అమౌంట్ని వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ లగ్జరీకి, ఇలా ఒక 5-6 రకాల ఇన్వెస్ట్మెంట్ సెట్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే రిటర్న్స్ని ఎంజాయ్ చేస్తారు. దీని ద్వారా లక్షాధికారులు, కోటీశ్వర్లు అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని సర్వేలో తేలుతుంది. ఎగ్జాంపుల్కి ఈ స్క్రీన్ షాట్ చూడండి. సో ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కువగా ఈక్విటీ నుంచి 27% ఉన్నారు, క్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ 20% ఉన్నారు, ఓకే, బాండ్స్లో 18%, రియల్ ఎస్టేట్లో 16% ఇలా ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తీసుకునే వాళ్ళు. ఓకే, ప్రైవేట్ ఈక్విటీ, హై ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ ఇలా ఇన్వెస్ట్ చేసి దాని మీద రిటర్న్స్ తీసుకుంటూ ఎవ్రీ మంత్ దాని మీద ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకొని ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ధనవంతులు అవ్వడానికి ఎంచుకున్న ఇంకొక టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ధనవంతులైన వాళ్ళని ఏమైనా చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం వారెన్ బఫెట్ చూడాలి. సో వారెన్ బఫెట్ డిఫరెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చే రిటర్న్స్ తోటి అతను టాప్ 10 ధనవంతుల్లో ఒక ధనవంతుడు అయ్యాడు. అదే ఇండియాలోకి వస్తే రాకేష్ జుంజున్వాలా కేవలం ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే ధనవంతులయ్యారు. ఓకే, ఓన్లీ స్టాక్సే కాదు, రియల్ ఎస్టేట్ మిగిలిన వాటిలలో కూడా పోర్ట్ఫోలియోలో పెంచుకుంటూ వెళ్ళారు. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్సే తనని ధనవంతుని చేశాయి. అలాగే ఎలన్ మస్క్ ఓన్లీ టెస్లా, స్పేస్ ఎక్స్లోనే ఇన్వెస్ట్ చేసి ఉండలేదు. పేపాల్లో తనకి కొన్ని షేర్స్ ఉన్నాయి, ఈవెన్ బిట్కాయిన్లో కూడా తనకి షేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా తన ఇన్కమ్ని అలా నిలబెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఎలన్ మస్క్ ఒక పక్క బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఆ వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాడు, దీని ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. అంటే ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వలేదు, 2 ఇన్కమ్ కూడా షిఫ్ట్ అయ్యాడు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా చాలా మంది ధనవంతులు అవుతున్నారు. అలాగే చాలా మంది రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో ఈ రియల్ ఎస్టేట్లో ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్, దీని ద్వారా ధనవంతులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి ఇక్కడ? సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని స్టాక్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే ఇంకేదన్నా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్లో పెట్టుబడి పెట్టి దాని నుంచి రిటర్న్స్ తీసుకోవడం అన్నమాట. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నెంబర్ 3, హై పేయింగ్ ప్రొఫెషన్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్. ఈ ప్రొఫెషన్ ద్వారా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక సర్వే ప్రకారం ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లేదా మేనేజర్స్ యావరేజ్ నెట్వర్త్ $30 మిలియన్ ఉంటుందంట. కంపెనీలో మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉంటారు. ఓకే, సో ఆ కంపెనీ డెవలప్మెంట్కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. దాని మీద శాలరీ ప్లస్ పర్సంటేజ్ తీసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ధనవంతులైన వాళ్ళు, ఓకే, వాళ్ళ నెట్వర్త్ యావరేజ్గా $30 మిలియన్ ఉందనేది ఒక సర్వే చెప్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాయర్స్. ఎవరైతే కార్పొరేట్ లాయర్స్ ఉంటారో ఈ కార్పొరేట్ లాయర్ ప్రొఫెషన్ ద్వారా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఫేస్బుక్కి సంబంధించి ఒక లాయర్ ఉన్నారు, కార్పొరేట్ లాయర్. సో దాని మీద వచ్చిన కొన్ని ఇష్యూస్ని, ఎలిగేషన్స్ని తాను హ్యాండిల్ చేశారు. ఓకే, సో దానికి కాను ఆ కంపెనీ నుంచి తనకు వచ్చిన పర్సంటేజ్ ద్వారా అతను ధనవంతుడైపోయాడు.
ఇండియాలో రామ్ జెఠల్మాని, ఓకే, పొలిటీషియన్ ప్లస్ లాయర్ కూడా, తను ఒక కేసుకి అటెండ్ అవ్వాల్సి వస్తే 25 lakhs నుంచి 50 lakhs దాకా తీసుకున్న సందర్భాలు ఉన్నాయని ఒక రిపోర్ట్ చెబుతుంది. కొన్ని ప్రొఫెషనల్ కేసెస్లో అయితే తన ఫీజు 1 CR దాకా ఉంది అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. నెంబర్ 3 ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్స్. ఎవరైతే మాస్టర్స్ చేశారో, ఓకే, ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో, ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఆ డాక్టర్ ప్రొఫెషన్ ద్వారా కూడా ధనవంతులైనారని చెప్పి తేలింది. 4th ప్రొఫెషన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఏదైనా స్టార్టప్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, అలాగే వీళ్ళు బ్యాంక్ లాగా మెయింటైన్ చేస్తారు. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇది తీసుకుంటారు. మన తెలుగు భాషలో ఈజీగా చెప్పాలంటే ఏదైనా బిజినెస్కు పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి మీద వడ్డీ తీసుకుంటాం కదా, అలా. సో ఈ ప్రొఫెషన్ ద్వారా కూడా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదే కేటగిరీలో HDFC మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిస్టర్ జైన్, ఇతని యాన్యువల్ శాలరీ వచ్చేసి $5 million. తన దగ్గర ఉన్న డబ్బుని ఇంకొక దగ్గర పెట్టుబడి పెట్టి కూడా దాని ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నెంబర్ 5 వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్. వీళ్ళు ఎలా ఉంటారంటే ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, వీళ్ళ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవుతారు. ఆ బిజినెస్ ఎక్కడ స్ట్రక్ అవుతుంది, ఏం చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అనేది వీళ్ళు కన్సల్టెంట్ చేస్తారు. ఓకే, సో ఈ కన్సల్టెన్స్ ద్వారా ఆ బిజినెస్ సక్సెస్ అయితే దాంట్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసుకుంటారు. ఇలా చేస్తూ కూడా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. దీని ద్వారా ధనవంతులైన వాళ్ళు. సో దీని ద్వారా ధనవంతులైన వాళ్ళు ఎవరెవరు అంటే ముఖ్యంగా సినిమా హీరోలు, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ రొనాల్డో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చాలా డబ్బు సంపాదించి ధనవంతుడు అవ్వగలిగాడు. ఇండియాలోకి వస్తే ఇప్పుడు టాప్ పొజిషన్లో కోహ్లీ ఉన్నారు, ధోని ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరూ ఒక ప్రొఫెషనల్లో ఒక గేమ్లో ఎక్స్పర్ట్ అయ్యారు, దాని ద్వారా ధనవంతులు అవ్వగలిగారు. అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వస్తే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇండియాలో నెంబర్ 1 ట్యాక్స్ పేయర్. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా ధనవంతులైన వాళ్ళు అనమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ ద్వారా, మ్యూజిక్ ఈవెంట్స్ ద్వారా నెంబర్ 1 ధనవంతుడిగా ఎదగగలిగారు. సో ఈ స్క్రీన్లో చూడండి, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా 2023లో వీళ్ళ నెట్వర్త్ ఎలా ఉందనేది ఈ స్క్రీన్ చూపిస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా ధనవంతులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బులు వచ్చాయి లేదా స్పోర్ట్స్లో డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులన్నింటినీ కూడా ఒకే దాంట్లో పెట్టలేదు, డిఫరెంట్ ఏరియాలో డైవర్సిఫై చేశారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్కి సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టారు, అలాగే హోటల్స్లో పెట్టుబడి పెట్టారు. ఓకే, సో తనకు వచ్చిన డబ్బుని డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్ చేశారు. సేమ్ ఇలానే మన తెలుగు హీరో నాగార్జున కూడా చాలా ఫీల్డ్లలో ఇన్వెస్ట్ చేసి ఉంచారు. సో ఇలా వాళ్ళకు అమౌంట్ వచ్చినప్పుడు ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయలే, వాటిని పోర్ట్ఫోలియో డివైడ్ చేశారు. దాని ద్వారా రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒకే దాని మీద డిపెండ్ అవ్వద్దు, డిఫరెంట్ పోర్ట్ఫోలియోను సెట్ చేసుకోండి. మీరు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టో చూడండి, ఆ ఫీల్డ్లో ఇంకా ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ వచ్చిన అమౌంట్ని రెగ్యులర్గా మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. దీని కాంపౌండింగ్ ఎఫెక్ట్ మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.